హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మనకు ఓటర్ కార్డు ఉన్న వారందరికీ సంబంధించి మనకు ప్రతి ఇంటికి ఈ అప్లికేషన్లు అనేది ఇవ్వబోతున్నారండి. అయితే ఓటర్ కార్డులు ఉన్న వారికి మనకు ఎలాంటి అప్లికేషన్లు ఇవ్వబోతున్నారు, అసలు ఈ అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే అధికారులు వచ్చి ఇండ్లకు ఈ అప్లికేషన్లు అయితే ఇస్తారు. సో ఇలా మీరు వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు తప్పుగా ఇచ్చినట్లే కనుక మీ ఓట్ అనేది రద్దవుతుంది. అయితే ఆ అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు క్లారిటీగా నేను ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిదే అదే అప్లికేషన్ అండి. అయితే ఈ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ అప్లికేషన్ అనేది ఇస్తారు. అయితే ఈ అప్లికేషన్ను మీరు ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు సర్వేకి సంబంధించి ఏ తేదీన వస్తారంటే జూన్ 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అనేది నిర్వహించబోతున్నారు. అయితే జూలై 24వ తేదీ వరకు ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారండి. అయితే ఈ సర్వే అనేది ఓటర్ల జాబితాకు సంబంధించి ఎవరైతే దొంగ ఓట్లు కానివ్వచ్చు, అలాగే మరణించిన వారి ఓట్లు కానివ్వచ్చు, 2002కి ముందు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉండి ఓట్లు వేస్తారో అలాంటి వాళ్ళకి కానివ్వచ్చు, సో ముందు ఎవరైతే పుట్టి ఉంటారో వారందరికీ సంబంధించిన అయితే ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్ చేశాను కదా. సో ఇది మనకు అప్లికేషను. ఈ అప్లికేషన్ ఇస్తారు. ఇది ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. ఈ అప్లికేషన్ ఇస్తే మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు టైం అనేది ఇస్తారు. అప్పటికప్పుడే ఫిల్ చేసి అప్పటికప్పుడే ఇచ్చేయండి అని చెప్పేసి మనకు చెప్పరు. సో ఈ అప్లికేషన్ తీసుకొని మీరు ఫిల్ చేసి మళ్ళీ అధికారులకు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఎలా ఫిల్ చేయాలనేది ఒక వీడియో అనేది చేస్తాను. సో వీడియో చేసి మీకు క్లారిటీగా చూపిస్తానండి. సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్రం. ఆల్రెడీ మనకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్వే అనేది కండక్ట్ చేశారు. అయితే ఈ సర్వే నిమిత్తం అక్కడ అప్లికేషన్లు ఇచ్చారు. సో అప్లికేషన్లు ఫిల్ చేశారు. సో మళ్ళీ మనకు మహారాష్ట్ర కానివ్వచ్చు, అలాగే కల్కత్తా కానివ్వచ్చు, అక్కడ కూడా మనకి ఈ అప్లికేషన్లు ఇచ్చారు. అక్కడ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వే అనేది కండక్ట్ అవుతూ ఉంది. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మనకు జూన్ 25వ తేదీ నుండి ఇది ప్రారంభమవుతుందండి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేకపోయినా కానీ నో ప్రాబ్లం, 3 టైమ్స్ వాళ్ళైతే వస్తారు. అయితే 3 సార్లు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి అప్లికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే రూల్స్ అనేది విడుదల చేశారు. సో మీ యొక్క ఇళ్లకు ఎవరు వస్తారంటే ఎన్యూమరేటర్స్, BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అయితే మీ ఇళ్లకు వచ్చి ఈ అప్లికేషన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు, తప్పనిసరిగా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.